దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినమందు లేఖనముల నుండి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును ధ్యానము చేసుకుందాము. చదవబడిన లేఖనము నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని చాలండి. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. గతించిన కాలములన్నింటిలోనూ మీ యొక్క అమూల్యమైన కృపను భద్రతను మాకు దయచేయుచున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క అమూల్యమైనటువంటి కృపలో ప్రభువా, నీవు బొమ్మను ఈ దినమందు నీ పరిశుద్ధ సన్నిధికి చేర్చుకొని మాకు తోడయుండి నీ యొక్క అమూల్యమైన కృపాదీవెనలతో నింపుచున్నందుకు వందనాలు. ఈ దినమందు మేము కొద్ది సమయము నీ వాక్కులను నేర్చుకొనబోచు ఉండగా ఇట్టి చదవబడిన లేఖనము నుండి మీరు మాతో మాట్లాడి నీ బిడ్డలకు అవసరమైనటువంటి సంగతులు ఒట్టివాడము మంటిఘటముగా నిలవబడి ఉన్న నా ద్వారా మీరే తెలియజేయమని వేడుకొనొచ్చు ఉన్నాం. అల్పుడనైన నేను నిలవబడి ఉండగా నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించుటకు నన్ను బలపరుచుకొనండి. నీ ఆత్మ సహాయమును నాకు తోడుగా ఉంచండి తండ్రి. నీ లేఖనములను బాగుగా వివరించినట్లు మీ సహాయమును దయచేయమని వాక్యమై మా మధ్యకు విచ్చేసి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి కూడి ఉన్న మనందరికీ క్రీస్తు యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన కృపాదీవెనలు, త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదములు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ప్రభునందు ప్రియులరా, ఈ దినమందు మనము ఈ చదవబడినటువంటి వాక్యము నుండి నేర్చుకుంటూ ఉన్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మిద్యాను దేశంలో ఉన్నటువంటి మోషే గారు ఒకానొక దినమందు తన మామ మందను మేపుటకు దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు ఆయన వెళ్ళిన వారై ఉంటూ ఉన్నారు. ఈ పర్వతము యొద్ద దేవుడు మోషే గారితో మాట్లాడినటువంటి సంగతి మనమందరము కూడా లేఖనము నుండి చూస్తూ ఉన్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు మొదటిగా మనము ఆలోచించవలసినటువంటిది ఏమిటి అంటే, మోషే గారిని ఎన్నుకొన్నటువంటి వారై ఉన్నారు. హెబ్రీయులలో ఆనాటి కాలంలో ఎందరో ఉన్నప్పటికీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు అంటే, ఇశ్రాయేలు ప్రజలను తన వాగ్దాన దేశములకు నడిపించడానికి మోషే గారిని ఎన్నుకొని ఉన్నారు. ఈయనను ఎన్నుకొనుటను బట్టి మోషే గారు దేవునికి ఎలాగూ విధేయులై ఉన్నారో, లేదా ఆయన దేవునికి ఎలాగూ లోబడి ఉన్నారో మనము 3 మాటలలో చూస్తూ ఉన్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొనుటలో ఒక మంచి ఆలోచన అనేటువంటిది ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేయిచూ ఉన్నారు. ఇప్పుడు ఈ దినమందు మనము ప్రాముఖ్యముగా 3 మాటలను ధ్యానం చేసుకుందాం. మోషే గారు మొట్టమొదటి మాట దేవుని చేత పిలువబడినటువంటి వారు.
మొదటి మాట దేవుని చేత పిలువబడినటువంటి వారు. నిజమే, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మనమందరము కూడా దేవుని చేత పిలువబడినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈ యొక్క గ్రామంలోనే కానీ, ఈ యొక్క ప్రాంతంలోనే కానీ ఎందరూ ఉండగా ఈ పరిశుద్ధ ఆలయమందు నీవు నేను మనమందరము ఉన్నాము అంటే దేవుడు మనలను పిలుచుకున్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాటలో కూడా మనం చూస్తాము, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచు ఉన్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆయన పిలుచుకున్న వారై ఉంటూ ఉన్నారు. మోషే గారిని కూడా ఆనాడు దేవుడు ఎలాగూ పిలిచారయ్యా అంటే, ఆ యొక్క దేవుని పర్వతం యొక్క పొదలో నుండి ఆయనను పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఏమని పిలిచారు? మోషే మోషే అని ఆయన పొదలో నుండి పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. మోషే గారు వెళ్ళగా ఆ పొద కాలిపోతూ ఉన్నది, కానీ ఆ పొద మండుచూ ఉన్నది, కానీ కాలిపోవడం లేదు. ఈ వింత ఏమిటో నేను చూస్తాననుకొని ఆయన వెళ్ళగా ఆ పొద నుండి దేవుడు పిలిచారు. ఇది ఏమవుతున్నదంటే, ఒక కాగితము కాలిపోతే అది ఏమవుతుందంటే బూడిద రాలిపోతుంది, లేదా ఆ మంట తగ్గిపోతుంది. కానీ ఇక్కడ పొద ఏమవుతూ ఉన్నది అంటే అది మండుతూనే ఉన్నది. దాని నుండి కాలిపోతూ ఉన్నట్టు ఆనవాలు కూడా అక్కడ లేదు. ఇదేంటి ఈ వింతను నేను చూస్తాను అని ఆయన రాగా దేవుడు పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ దినమందు మనము ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాము, దేవుడు మోషే గారిని పిలుచుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిన్ను నన్ను మన అందరినీ కూడా పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఆయన ఎట్టి పిలుపుతో పిలిచిన వారై ఉన్నారు. 4 మాటలను చూస్తూ ఉన్నాం. ఈ దిన వాక్యములో 3 మాటలు ఉన్నవి. ఆ 3 మాటలలో మొదటిది, దేవుడు మోషే గారిని పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఈ పిలుపును గురించి మనము చూసినటువంటి వారమైతే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినటువంటి వారమైతే చదువుకుందాం. అక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలండి, మొట్టమొదటి పిలుపు దేవుడు మనలను ఏ రీతిగా పిలుస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి పిలుపు. అక్కడ కనబడుతూ ఉన్నది, పరలోక సంబంధమైనటువంటి పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మొదటి మాట మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా, పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఇది ఎటువంటి పిలుపు అంటే లోక సంబంధమైనటువంటిది కాదు, మానవుల పిలుపు అంతకంటే కాదు. ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు. నేడు నీవు నేను మనమందరము ఇక్కడ చేరి ఉన్నాము. దేవుడు కూడా మనందరినీ కూడా పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఆనాడు షిలోహు మందిరములో హన్న తన యొక్క బిడ్డలను గురించి వేడుకున్నది. తాను గొడ్రాలై ఉండగా బిడ్డలు లేరు అని వేడుకొనగా దేవుడు కుమారుణ్ణిచ్చారు. ఇవ్వగా ఆ కుమారుణ్ణి ఆమె మొక్కుబడి చేసుకున్నది ఏమని, నేను అక్కడనే విడిచిపెడతాను, నీవు నాకు కుమారుని దయచేస్తే నేను నీ కొరకే ఇదే మందిరములో విడిచిపెడతాను అనుకున్నది. దేవుడు కుమారుణ్ణి దయచేశారు. దయచేయగా ఆమె ఆ కుమారుణ్ణి సమూయేలు గారిని అక్కడే ఎన్ని సంవత్సరముల ప్రాయంలో విడిచిపెట్టింది? 3 సంవత్సరముల ప్రాయంలో. పాలు మాను అంటే అప్పుడే ఆ బిడ్డ పసివానిగా ఉండి పాలు తాగడము, తల్లి యొద్ద పాలు త్రాగేటువంటి ఆ వయసులో ఆ తల్లి విడిచిపెట్టింది. 3 సంవత్సరంలో ఆ పసి ప్రాయంలో మన వద్ద ఉన్నటువంటి 3 సంవత్సరాల పిల్లల్ని 1 వారం పాటు ఎక్కడైనా విడిచిపెడతామా? ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే గత కొద్ది కాలము ఆ వెనుకకు వెళితే చిన్నప్పుడే విడిచిపెట్టేవారు. కానీ 3 సంవత్సరముల ప్రాయంలో విడిచిపెడతామా? విడిచిపెట్టం. కొన్ని గంటలు మనం చూడకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డని మనకి ఏదోలా ఉంటుంది. బిడ్డ ఎక్కడున్నాడో చూడండి అని మనము దేవులాడుకుంటాం.
అలాగే ఇప్పుడు ఈ హన్నా గారు 3 సంవత్సరముల ప్రాయములో ఆ షిలోహు మందిరములో విడిచిపెట్టింది. విడిచిపెట్టగా ఈయన యాజకుడైనటువంటి ఏలీ గారికి పరిచర్య చేయుచు, ఆనాటి కాలంలో యాజకుడును ఉన్నటువంటి న్యాయాధిపతి కూడా ఆయనే గనుక ఏలీ గారికి ఈమె పరిచర్య చేయుచు, ఈయన పరిచర్య చేయుచు చిన్న పిల్లవాడు ఆ మందిరములోనే ఏదో ఉన్నటువంటిది తింటూ ఉన్నాడు. ఈయన ఆ కాలంలో దేవుని యొక్క వాక్కు బహు కరువైపోయింది అని మనము సమూయేలు గారి యొక్క గ్రంథంలో చూస్తాం. సమూయేలు గారి గ్రంథంలో చూసినటువంటి మనము ఆ దినములలో వాక్యము బహు కరువైపోయింది. ఇప్పుడు దేవుడు ఒకానొక రాత్రి కాలమందు పిలుస్తూ ఉన్నారు. ఏమని అంటే సమూయేలు సమూయేలు అని పిలిచారు. మొదటిసారి పిలిచారు. పిలవగా అనుకుంటారు ఏలీ గారు యాజకుడు పిలిచారేమో అని ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, అయ్యా చెప్పండి అంటాడు సమూయేలు గారు. నేను పిలవలేదు సమూయేలు అనగా మళ్ళీ వెళ్ళి ఆయన పండుకుంటారు. మళ్ళీ ఆ పిలుపు వినిపిస్తుంది. ఈయన వెళ్ళి మరలా నిలవబడగా ఏలీ గారికి అర్థమవుతుంది. అర్థమయ్యి ఆయన అంటాడు, నీకు మరలా అదే పిలుపు కానీ వినపడితే చిత్తము ప్రభువా నీ దాసుడు వినుచు ఉన్నాడని నీవు చెప్పు అనగా, 3వసారి వినపడగా ఆయన అంటాడు చిత్తము ప్రభువా అంటాడు. అక్కడ నుండి దేవుడు మాట్లాడగా ఈ యొక్క సమూయేలు గారి స్థితి మనం చూస్తాము. ప్రవక్త, ప్రధాన యాజకుడు, దీర్ఘదర్శి, అలాగుననే న్యాయాధిపతి, ఇంకా అనేక పాత్రలను పోషించారు ఆయన. దేవుడు ఆ ఆధిక్యతనిచ్చారు. అయితే ఈయన పొందినటువంటి, ఈయన లోబడినటువంటి ఆ పిలుపు ఎటువంటిది అంటే లోక సంబంధమైందా? కాదు. మానవులు పిలిచిందా? కాదు. పరలోక సంబంధమైనటువంటి పిలుపు. మానవులు పిలిస్తేనో ఇంకా వేరే వారు ఎవరైనా పిలిస్తేనో అక్కడే ఉన్నటువంటి ఏలీ గారికి ఏం కావాలి? వినబడాలి. కానీ ఈ పిలుపు ఎవరికి వినబడుతుంది? సమూయేలు గారి ఒక్కరికే వినపడుతుంది. మోషే గారు దేవుని చేత పిలువబడినటువంటి వారు. నేడు నీవు నేను మనందరము కూడా పిలువబడినటువంటి వారం. ఈ పిలుపు గురించి మనము చూస్తూ ఉన్నాము. దేవుడు నిన్ను నన్ను మనల్నే కానీ ఆనాడు పొదలో నుండి మోషే గారినే కానీ ఎలాగూ పిలిచిన వారు ఇంటూ ఉన్నారంటే మొట్టమొదటిది పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచారు. రెండవ పిలుపు ఎట్టిది అంటే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము బయలుపరచబడినదైనా మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, అది రెండవ పిలుపు. మొదటిది పరలోక సంబంధమైన పిలుపు, రెండవది పరిశుద్ధమైనటువంటి పిలుపు. దేవుడు మనలను ఎలాగూ పిలుస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నారు అంటే మన దేవుడు ఎటువంటి వారు అంటే పరిశుద్ధులై ఉంటూ ఉన్నారు. ఆయన ఎంత పరిశుద్ధుడు? దైవజనులు దేవదాసాయి గారు అన్నారు, ఆయన అనాది పరిశుద్ధుడు, అనంత పరిశుద్ధుడు. ఎటువంటి పరిశుద్ధుడు? అనాది పరిశుద్ధుడు, అనంత పరిశుద్ధుడు. అంటే ఆయన పరిశుద్ధత ఎట్టిది అంటే ఆయన సృష్టి సృజింపక ముందు నుండి పరిశుద్ధునిగానే ఉన్నాడు. ఆయన సృష్టి తరువాత కూడా పరిశుద్ధునిగానే ఉండేటువంటి వారై ఉంటూ ఉన్నారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి వారు అంటే పరిశుద్ధుడై ఉంటూ ఉన్నారు. ఎంత పరిశుద్ధత అంటే మానవులు కొలవలేనంత పరిశుద్ధత, అలాగునే దూతలు కూడా వర్ణించలేనంత పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము పాటలో కూడా, జనక కుమారాత్మలను నే
దేవా జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును తనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా. చూడండి ప్రియులారా, దేవుని పరిశుద్ధత ఎంతటిది, అది మనం కొలవలేనంతటిది, మానవులు కొలవలేనంటిది, అలాగునే దేవదూతలు కూడా వర్ణింపలేనంతది. వరదూతలైనను వర్ణింపగలరా? వరదూతలు కూడా ఏం చేయలేరు అంటే వర్ణింపలేరు. వారు నిత్యము ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవదూతలకు ఒక లోకం ఉంది, ఆ లోకమందుండి దేవునిని చూసుచు వారు అంటూ ఉన్నారు, నిత్యము వారి పని ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అంటే ఆయన పరిశుద్ధతను గురించి వారు కూడా వర్ణించలేరు. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎట్టిది అని పౌలు గారు అంటూ ఉన్నారు అంటే, పరిశుద్ధమైనటువంటి పిలుపు. దేవుడు మనలను ఎలాగో ఉండుటకు పిలిచి ఉన్నారు అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఈ మాటనే మనము చూస్తూ ఉన్నాము తెస్సలోనీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తూ ఉన్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. పరిశుద్ధులగుటకే చాలండి, అది మనం గ్రహించవలసిన మాట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అంటే, ఇక్కడ ఇంతమంది ఉండగా నిన్ను నన్ను ఏర్పరచుకొని ఈ పరిశుద్ధ స్థలానికి ఎందుకు నడిపించుకున్నారు అంటే, అపవిత్రులుగా ఉండుటకు కాదు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధమైనటువంటి స్థితిని జీవించుటకే దేవుడు నిన్ను నన్ను పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రత్యేకత అంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ప్రత్యేకించి పరిశుద్ధపరచువారై ఉంటూ ఉన్నారు. అందుకే మనందరికీ తెలిసినటువంటి మాట లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనము ఏంటి? నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ మాటను పేతురు గారు కూడా అంటూ, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలను అని ఆయన రాస్తూ ఉన్నారు. లేవియాకాండంలోనేమో అది చూస్తే కొంచెం ఎలాగునంటే పిల్లల్ని బుజ్జగించినట్లుగా, నేను పరిశుద్ధులను గనుక మీరును కానీ పేతురు గారు దాన్ని బలపరుస్తూ గట్టిగా రాస్తూ ఉన్నారు. ఇందులో నారుడు అనేది ఏమి లేదు, వెనక్కి ముందుకి పీకులాట ఏమి లేదు. ఏంటి అంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా ఎలాగుండండి, పరిశుద్ధంగా ఉండండి. మనం చదువుకొని ఉన్నాము, మనలను పిలిచిన వాడు ఎట్టివాడు అంటే నమ్మకమైన వాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇప్పుడు మనము ఈ యొక్క వాక్కుల నుండి చూస్తూ ఉన్నాము, పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచిన దేవుడు మనలను ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటే, పరిశుద్ధముగా ఉండుటకే పిలుస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి పిలుపులో మనందరము పాలు పొందాం. ఎందుకు అంటే, అపవిత్రంగా ఉండుటకు కాదు, దేనికి? పరిశుద్ధంగా ఉండుటకు. ప్రియ దేవుని విశ్వాసులారా, గ్రహించినటువంటి వారమైతే దేవుడు మనలను ఆనాడు పొదలో నుండి మోషే గారినే కానీ భక్తులనే కానీ పిలిచినటువంటిది దేని కొరకు అంటే, ఇలాగూ ఈ యొక్క మాటల కొరకు ఆయన ఈ నడవడిలో నడుచుటకు ఆయన పిలిచిన వారు ఉంటూ ఉన్నారు. మూడవది, దేవుడు మనలను ఎట్టి పిలుపుతో పిలుస్తూ ఉన్నారు అంటే, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. చూడండి అమ్మ, ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాము, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకై దేని యొద్దకు పరిగెత్తు ఉన్నాను? గురి యొద్దకి. 3వ పిలుపు ఏ పిలుపు అంటే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నది ఉన్నతమైనటువంటి పిలుపు. ఇది ఎట్టి పిలుపు అంటే ఉన్నతమైనది. ఏదైనా కష్టపడి ఒక పని చేసామనుకోండి, ఎవరైనా బాగుంది అన్నారనుకోండి, సరే వారికి నచ్చింది. లేదు చాలా బాగుంది అన్నారనుకోండి, మనకు ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూచిన వారమై ఉంటూ ఉన్నాము. ఇక్కడ దేవుడు మనలను ఎట్టి పిలుపుతో పిలుస్తూ ఉన్నారు అంటే ఉన్నతమైనటువంటి పిలుపు, సాధారణమైనటువంటి పిలుపు కాదు, ఉన్నతమైనటువంటి పిలుపు. బహుమానము, మంచి బహుమానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు కూడా మనకు ఉన్నత బహుమానమునిచ్చుటకు ఆయన పిలుస్తూ ఉన్నారు. పరలోక సంబంధమైన పరిశుద్ధ పిలుపుతో ఉన్నత బహుమానమునిచ్చుటకు మనలను ఏం చేస్తూ ఉన్నారు అంటే పిలుస్తూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. ఈ ఉన్నత బహుమానమును పొందుకున్నటకు నీవు నేను మనమందరమును కూడా ప్రయాసపడాలి. ఈ బహుమానం అనేటువంటిది భూలోకంలో ఉన్నదా అంటే నీ యొక్క బహుమానము నా యొక్క బహుమానము పరమందు దాచబడి ఉన్నది. ఈ పరమందు దాచబడి ఉన్నటువంటి ఈ బహుమానమును పొందుకొనుటకే మనము ఏం చేయబడి ఉన్నాము అంటే పిలువబడినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తాం, 12వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. 12వ అధ్యాయంలో పిలువబడినటువంటి ఈ యొక్క అబ్రహాము గారు మరి యొక్క 10 అధ్యాయముల తరువాత ఆయనకు ఏమేమి కొదువుగా ఉన్నావో దేవుడు అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలో దేవుడు ఏమడుగుతూ ఉన్నాడు అంటే తనకు లేక జన్మించినటువంటి ఈ కుమారుణ్ణి అడుగుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆయనకు అడుగగా అర్పించగా అనగా తీసుకొని వెళ్ళారు, అర్పిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే అదే అర్పణను దేవుడే ఇచ్చివేస్తూ ఉన్నారు. నీవు అతని మీద ఏం చేయి? ఆ కత్తిని తీసివేయి. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో పిలువబడినటువంటి అబ్రహాము గారు దేని కొరకు పిలువబడ్డారు? ఉన్నత బహుమానమును అందుకొనుటకు పిలువబడ్డారు. 318 మందికి పైగా సుమారు ఆ దాసులున్నారు, ఆయనకు దాసులున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు 300 మందికి పైగా పనివారంటే చూడండి అది ఎంత ఆశీర్వాదంతో కూడినటువంటిదో, ఎంత ఉన్నత బహుమానమో. ఏమీ లేక తానున్నటువంటిది విడిచిపెట్టి దేవుడు పంపింపగా వచ్చారు. నాకేమిస్తారో అందుకే మనం చూస్తాం హెబ్రీ పత్రికలో, అతడు ఏమి పొందవలెనో ఎరుగకయే బయలు వెళ్ళిను. 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎరుగకయే తాను స్వాస్యముగా ఏమి పొందబోచు ఉన్నాడో తెలియదు ఆయనకు. అసలు వెళ్ళే పరిస్థితి ఏంటో తెలీదు, అక్కడ ఎలాగుంటుందో తెలీదు, ఇంతకంటే అధ్వానంగా ఉంటుందో ఇంతకంటే ఎక్కువగా ఉంటుందో అసలు ఆయన ఏమీ ఆలోచించలేదు. దేవుడు పిలిచాడు, పిలుపునకు లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఏమిచ్చారయ్యా దేవుడు అంటే ఉన్నత బహుమానమునిచ్చారు. ఈ ఉన్నత బహుమానము కూడా ఎట్టిది అంటే సమస్త వంశములు కూడా ఆయన యందు ఆశీర్వదింపబడే ఉన్నత బహుమానం. ఒక జనాంగమే, ఒక దేశమే ఏర్పడే అంతటి బహుమానముని ఎవరికిచ్చారు? దేవుడు అబ్రహాము గారికి ఇచ్చారు. నేడు దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా దేనికి పిలుస్తూ ఉన్నారు అంటే ఈ ఉన్నతమైన బహుమానము దేవునిలో ఉన్నది కనుక అది అందుకొనుటకు. ఈ ఉన్నత బహుమానము దేవుని యొద్ద దాచబడి ఉన్నది కనుక అది మనం అందుకొనుటకు, నీవు నేను మనము అది అందుకొనుటకు ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, ఆ స్థితిని అందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎట్టి పిలుపుతో పిలుస్తూ ఉన్నారు అంటే ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నారు. 4వది మనం చూస్తూ ఉన్నాము, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. దాని పొందుటకు నీవు పిలవబడి
ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మాటను బట్టి గ్రహించినటువంటి వారమైతే మనమందరమును కూడా దేనికి పిలువబడి ఉన్నాము అంటే నిత్య జీవమును పొందుటకు ఏం చేయబడ్డాం? పిలువబడి ఉన్నాం. మొదటి మాట ఏంటి? పరలోక సంబంధమైన పిలుపు. రెండవ పిలుపు పరిశుద్ధమైన పిలుపు. మూడవది ఉన్నతమైన పిలుపు. నాలుగవ పిలుపు ఏమిటి అంటే నిత్య జీవము కొరకైన పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరమును కూడా దేవుని యొక్క ఆశ ఏంటి అంటే నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు ఏం చేయడానికి వెళ్తున్నాను? స్థలము సిద్ధపరచ వెళుచు ఉన్నాను. ఆ స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి దేవుడు ఇదిగో నేను మరలా తిరిగి వచ్చుచూ ఉన్నానని, నేను మీ యొద్దకు మరలా వస్తానని చెప్పారు. సదాకాలం మనతో కూడా తోడై ఉన్నారు. ఇప్పుడు మనము ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాము అంటే ప్రభు రాకకు కనిపెట్టుకొని సిద్ధపాటు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. తద్వారా మనము నిత్య జీవములోనికి వెళ్ళగలిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని ఆశ ఏంటి అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటే దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచన కూడా ఏమిటి అంటే మనందరము కూడా నిత్య జీవమునకు చేర్చబడాలి. ఎవరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, కానీ నిత్య జీవమునకు వచ్చి ఆయనతో పాటు అనేక సంవత్సరములు పగలు రాత్రి లేనటువంటి ఆ స్థితిలో మనము ఆయనతో ఆయన మహిమలో నిత్యము ఉండాలనే ఆలోచన. ఇప్పుడు దేవుడు మనలను ఎలాగూ పిలుస్తూ ఉన్నారు అంటే నిత్య జీవము కొరకై పిలుస్తూ ఉన్నారు. పరలోక సంబంధమైన పిలుపుతో పరిశుద్ధంగా ఉండమని, ఆ పరిశుద్ధ పిలుపుతో బహుమానం అందుకోమని చెప్పి నిత్య జీవము కొరకు పిలుస్తూ ఉన్నారు. ఆనాడు మోషే గారిని కూడా పొదలో నుండి దేవుడు ఎందుకు పిలిచారయ్యా అంటే ఇశ్రాయేలీయులను విడిపించి తన యొక్క జనాంగమును వాగ్దాన దేశమునకు చేర్చి వారికి బహుమాన ఫలములుగా తన జనాంగముగా పరిశుద్ధంగా జీవింపజేయుటకి. ఇశ్రాయేలు నేనేం చేసుకున్నాను? ఏర్పాటు చేసుకున్నాను. ఇశ్రాయేలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే దేవుడు అనేకమైనటువంటి ఆ లోకస్తుల ఎదుటను, అనేకమైన వృక్షముల ఎదుట ఈ వృక్షము దేవుడు నాటబడినటువంటి ఈ చెట్టు ఎలాగ ఉండాలి అనుకున్నాడంటే ప్రత్యేకంగా ఫలించాలనుకున్నారు. ప్రత్యేకంగా అది అభివృద్ధి చెందాలనుకున్నారు. దేవుని ఆశ కూడా అదే కదా, మీరు ఫలించి అభివృద్ధి నొందండి. వారు శారీరకంగా వారు ఫలించి ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఫలింపు కొరకు దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆశపడుతూ ఉన్నారు. వాస్తవమునకు దేవుని ఆలోచనను బట్టి వారికి ఆ ఫలింపు దీవెన ఉన్నది. అబ్రహాము గారితో అన్నారు, అలాగుననే ఆ రీతిగానే ఆ సంతానం ఏమైంది? వారు శ్రమకు పెట్టిన కొలది వారు ఏమయ్యారు? విస్తరించి ప్రబలిపోయారు. అసలు శ్రమ పెడుతూ ఉంటే ప్రబలడం ఏంటి? వారు శ్రమ పెట్టిన కొలది అంటే ఆ ఒక స్ప్రింగును కానీ ఎలాగూ ఒత్తితే అది తీగానే ఎంత ఎనర్జెటిక్ ఫోర్స్తో వస్తుందో అలాగూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే గారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? పిలుస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము దేవుడు మోషే గారిని ఎన్నుకొనుటలో 3 మాటలను. మొదటిది, దేవుడు మోషే గారిని పిలిచిన వారై ఉంటూ ఉన్నారు. దేవుని చేత పిలువబడినటువంటి వారే మోషే గారు. రెండవ మాట చూస్తూ ఉన్నాము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. మొదటి మాట దేవుని చేత పిలువబడగా, రెండవది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారై ఉంటూ ఉన్నారు. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొనకపోతే ఆనాడు అనేక పరిస్థితులలో ఆయన రక్షింపబడగలిగేటువంటి వారు కాదు. హెబ్రీయుడిని చంపారని చెప్పి ఆ యొక్క ఐగుప్తీయులు వెంటపడినప్పుడు వారి చేత నాశనమయ్యేటువంటి వారు, వారి చేతి నుండి దేవుడు రక్షించారు. ఆనాడు నిజంగా ఆ ఏటి ఒడ్డున విడిచిపెట్టగా అక్కడేం చేయబడ్డారు? ఆయన ఫరో కుమార్తె చేత దేవుడు రక్షించిన వారై ఉంటూ ఉన్నారు. అలాగునే మనము చూసినటువంటి వారమైతే అనేక విషయములలో దేవుడు రక్షించిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించుకున్నటువంటి వారమైతే అసలు ఈయన దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడినటువంటి వారు.
దేవుని ఏర్పాటులోనికి పిలువబడినటువంటి ఈ మనందరము కూడా ఇప్పుడు దేవుని ఏర్పాటులోనికి రావలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కేవలము పిలువబడిన స్థితిలోనే ఉండడం మాత్రం కాదు, కానీ ఏర్పాటులోనికి రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎంతకాలము నీవు విశ్వాసిగా ఉండడం కాదు, కానీ ఆ పిలువబడిన స్థితిలోనే ఉండడం కాదు, కానీ నీవు ఏర్పాటులోనికి, బాప్తిస్మపు అనుభవంలోనికి రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ఏర్పాటులోనికి రాకపోతే దేవుడు అన్ని పరిశుద్ధమైనటువంటి, అంత ఉన్నతమైనటువంటి, అంత ఆ పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవము కొరపోయినటువంటి పిలిచిన పిలుపులో అర్థమేముంది? నీవు నేను మనమందరమును కూడా ఎలాగునా అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏర్పాటులోనికి రావాలి. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఎవరు అంటే మోషే గారు. ఆనాడు ప్రవక్తలు కూడా, భక్తులు కూడా ఎవరి చేత ఏర్పరచబడ్డారు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. లోకంలో ఇన్ని మిషన్లు ఉండగా దేవుని చేత, దేవుని చేతి వ్రేలితో వ్రాయబడినటువంటి ఆనాడు దైవజనుడైన దేవదాసయ్య గారికి దేవుడు చూపించి గాలిలో వ్రాసి ఇచ్చినటువంటి ఈ ఏర్పాటు మిషన్ను మనము చూస్తూ ఉన్నాం. ఇది ఏమైంది అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడింది. లోకంలో అనేకులు ఉండగా, అనేకులు బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే దైవజనుడైన దేవదాసయ్య గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈయన ఏమంటూ ఉన్నారు అంటే, ఎలాగూ పిలిచారు అంటే, సైన్యపు యువరాజు వలె బయటకు రా, సైన్యపు యువరాజు వలె. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏర్పాటును బట్టి నేడు బైబిల్ మిషన్ యొక్క వ్యాప్తి, వృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనము చూసినటువంటి వారమైతే అసలు ఇశ్రాయేలు జనాంగాన్నే దేవుడు ఏం చేశారు? ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి కాలము నుండి, పితరులకు చేసిన వాగ్దానము నుండి దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేసుకున్నారంటే ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ఏర్పాటు, దేవుని ఆలోచన ఇశ్రాయేలు పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నది అంటే అబ్రహాము గారికి చెప్పలేదు, ఇస్సాకు గారికి చెప్పలేదు, యాకోబు గారికి చెప్పలేదు, యోసేపు గారికి చెప్పలేదు. ఆ తదుపరి తరాల్లో అసలు ఎవ్వరికీ తెలీదు. అసలు అబ్రహాము గారు అంత చేశారే, ఆయనకు దేవుని పేరే తెలీదు. ఇస్సాకు గారికి తెలియదు, యాకోబు గారికి తెలియదు, యోసేపు గారికి తెలియదు. అసలు వారు ఎవరికి కూడా యెహోవాను నామము వారికి తెలీదు. వారికి ఏం తెలుసాయా అంటే దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. వారికి అదే తెలుసు. దేవుడు అంటే, దేవుని పేరంటే తెలీదు. మనం చూస్తాం నిర్గమాకాండంలో 3-4 అధ్యాయముల్లో అనుకుంటాను, యెహోవాను నామమును నేను వారికి బయలుపడలేదు, ఆ ప్రత్యక్షపరచబడలేదు అని అక్కడ మనం చూసే వారమై ఉంటూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చేశారంటే ఆధిక్యతనిచ్చారు. మోషే గారికి ఆధిక్యతనిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకొరకు అంటే వీరు ఏర్పాటులో ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని ఏర్పాటులో వీరు ప్రత్యేకంగా ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. నేడు నీవు నేను మనందరము కూడా ఎక్కడికి రావాలి? పిలువబడిన స్థితి నుండి దేవుని ఏర్పాటులోనికి రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి రాజు కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. వారు కూడా అమోరీయులను, ఆ ఫిలిస్తీయులను, ఇటువంటి వారిని అందరినీ చూసి మాకు కూడా రాజు కావాలి, మాకు కూడా రాజు కావాలి అన్నారు. సమూయేలు గారి దగ్గరికి వచ్చి రాజును చేయమంటే దేవుడు ఏం చేస్తారంటే బాధపడతారు. అయ్యో, వారికి నేనే రాజు అయి ఉండాలనుకున్నాను, వారికి కేవలం న్యాయాధిపతులే ఉంచాను, కానీ వారిని చూచి వీరిని చూచి వీళ్ళు ఏం కావాలంటున్నారు? రాజు కావాలంటున్నారు. సరే, వారి కోరిక మేరకే నువ్వు ఏర్పాటు చేయి. రాజు ఉంటే ఏ ప్రత్యేకమైనటువంటి ఆ పద్ధతులు ఉంటాయో కూడా వారికి చెప్పు. రాజు ఎలాగ ఉండకూడదో నేను ఆనాడు చెప్పాను ద్వితీయోపదేశ కాండంలో. ఆ పద్ధతులను మరి ఒకసారి జ్ఞాపకం చేయమని చెప్పారు. ఎవరిని ఏర్పాటు చేస్తారు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా? సౌలు గారిని. రైట్, సౌలు రాజుని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈయన, దేవుని ఆత్మ కలిగినటువంటి ఈయన ఏమవుతాడు? తదుపరి ఆ స్థితి నుండి, దేవుని యొద్ద విచారణ చేసే స్థితి నుండి ఎక్కడ విచారణ చేస్తాడు? సోదెగాండ్ర యొద్ద, కర్ణపిశాచుల చేత, వారి చేత విచారణ చేసి, అలాగనే దేవుని యొక్క బలి అనేటువంటిది ప్రధాన యాజకుడు రాకుండానే ఏం చేస్తాడు? అర్పించి వేస్తాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన తాను ఏమవుతాడు అంటే దురాత్మను పొందుకుంటాడు. ఎప్పుడైతే చిన్నవాడైన దావీదు గారు యుద్ధానికి వచ్చి ఆ ఫిలిస్తీయుడిని చంపి, గొలియాతును చంపి తిరిగి వచ్చేటప్పుడు దావీదు 10,000 మంది కొలది, సౌలు 1,000 కొలది మంది హతము చేసినని కేకలో వారు వేస్తారో అప్పుడు పడిపోతాడు. సౌలు గారికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే 10,000 మందిలో కూడా నించొనబెట్టిన ఆయన ఎటువంటి వాడయ్యా అంటే ఆ భుజములు ఎత్తుగలిగినటువంటి వాడు. ఆ భుజముల ఎత్తు అనేటువంటిది ఆయనకు ఉంది, ఆయన గుర్తించవచ్చు. అలాగూ ప్రియులరా, అంతటి ఆధిక్యత కలిగినటువంటి ఈయన, బలవంతుడైనటువంటి ఈయన, మరి ఇశ్రాయేలీలో ఇంకా కొంతమంది ఉన్నారు రాజు అవుటకు. అబ్నేర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అప్పటికే, ఇంకా మరికొందరు ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే, ఎక్కడో అన్నలైనటువంటి వారందరూ సైన్యంలో ఉంటే చిన్నవాడుగా ఉన్నటువంటి ఈ దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి ఆయనను పిలిచి అభిషేకించి రాజుని చేశాడు. ఈయన ఎందులో ఉన్నాడు? దేవుని ఏర్పాటులో ఉన్నాడు. సమూయేలు గారు కూడా అనుకుంటారు, ఒక్కొక్కరు వస్తూ ఉంటే యెషీ కుమారుల్లో వీళ్ళేమో అనుకుంటారు. కాదు, దేవుడు అంటారు వీరు కాదు అన్నప్పుడు, నీకు ఇంకా ఎవరైనా కుమారులు అంటే ఒకడు చివరివాడు ఉన్నాడు, పొలంలో ఏం చేస్తున్నాడు, మందను మేపుతున్నాడు అన్నప్పుడు పిలవనంపింపగా అతడు వస్తూ ఉన్నప్పుడే, అతడు ఎర్రనివాడు చక్కని నేత్రములు గలవాడు అని ఉంటుంది. అతడు వస్తూ ఉన్నప్పుడే దేవుడు నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. అక్కడ అంటాడు, దేవుడు అంటారు సమూయేలు గారితో, మనుషులు పైరూపమును చూచుదురు కానీ యెహోవా హృదయాంతరంగమును ఏం చేస్తారు, లక్ష్య పెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు నేను మనమందరమును కూడా పిలవబడి ఏ స్థితిలోనికి వచ్చి ఉన్నాము అంటే ఈ యొక్క ఏర్పాటులోనికి వచ్చి ఉన్నాము, రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ఏర్పాటును గురించి మనము చూసినటువంటి వారమైతే ఈ లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. ఇప్పుడు అప్పటికే పండితులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారయ్యా తన శిష్యులుగా అంటే ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? జాలరులు, పామరులు అయి ఉన్నారు. అటువంటి పామరులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని ఎలాగూ చేశారు అంటే భూమిని తలక్రిందులు చేయవారు గారు, అలాగనే పండితులుగాను దేవుడు చేసిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు ఇక్కడ ఎవరిని కోరుకున్నారయ్యా అంటే లోకంలో వారు ఘనహీనత కలిగినటువంటి వారు తీసివేయబడినటువంటి వారు. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మనకి బలం ఉందని కాదు కానీ, మనకు శక్తి ఉందని కాదు కానీ, మనకు ఇంకేదో ఉందని కాదు కానీ, దేవునికి నీవు నేను మనమందరము కూడా ఉపయోగకరమైనటువంటి వారము కనుకని ఆయన మనలను పిలుచుకున్నారు. ప్రియ దేవుని బిడలారా, మనం చూస్తూ ఉన్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 29వ వచనంలో చూస్తే ఒక మాటను చూస్తాం. అక్కడ ఏ శరీరియు జ్ఞానులను సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు తృణీకరింపబడిన వారిని చాలండి. ఇప్పుడు సౌలు ఎన్నిక చేయబడ్డాడు,
కానీ దేవుని మార్గం నుండి తొలగిపోక దేవుడు మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఏ ఎన్నిక లేనటువంటి దావీదు గారిని. లోకంలో ఆయనతో పాటు ఆ కాలంలో అనేకులు ఉన్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా ఎవరిని పిలుచుకున్నారు? పామరులు, జాలరులను ఆయన పిలుచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏమిటి అంటే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంటూ ఉన్నది. నీవు నేను మనమందరమును కూడా దేవుని ఏర్పాటులోనికి రావలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 వచనం నుండి 14 వరకు మనం చూస్తే 14వ వచనంలో కనబడుతుంది. ఏమని అంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను మనమందరమును కూడా ఉండాలి. ఆ కొందరిలో ఎవరు అంటే రాకడకు ఎత్తబడేటువంటి వారు. ఆ కొందరిలో నీవు నేను మనమందరమును ఉండాలి. మొదటిది దేవుడు మోషే గారిని పిలిచారు, దేవుని చేత పిలువబడుట. రెండవది దేవుని చేత ఏర్పరచబడుట. మూడవ మాటను చూస్తూ ఉన్నాము, దేవునికి నమ్మకముగా ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఒక కుటుంబంలోని వారిని మరి ఒకరు ఏం చేయలేని పరిస్థితి, ఇది నమ్మలేని పరిస్థితి. నమ్మకం ఒకరి పట్ల ఒకరికి లేనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకం అనేటువంటిదే ఈ కాలంలో కొదువైపోతూ ఉన్నది. కానీ దేవుడు అంటూ ఉన్నారు మోషే గారిని, నా ఇల్లంతటిలో కూడా ఎటువంటి వారు? నమ్మకమైనటువంటి వారు. ప్రియ సంగమ, ఆలోచన చేస్తే లోకస్తులు నిన్ను నమ్మకంగా ఉన్నావు అన్నారు అనుకోండి, అది కొద్ది కాలమే. ఏదైనా వారి విషయంలో ఏదైనా వ్యతిరేకంగా జరిగితే నీ హస్తం ఉండి అక్కడ వారి దృష్టిలో నీ నమ్మకత్వం ఏమైపోయింది? అంతా పోతుంది. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, మోషే నా ఇల్లంతటిలో, ఆయన ఇల్లు ఈ భూమి ఒక్కటేనా? కాదు, సర్వ సృష్టి అంతటిలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. అటువంటి నమ్మకాన్ని మనము దేవునికి కనబరచాలి. దేవునికి మనము అలాగూ నమ్మకంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా ఈ లోకస్తుల యొక్క నమ్మకంతో పనే లేదు. వారు మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనము నమ్మవలసినటువంటిది దేవునిని. ఒక ఆయన లూకా సువార్తలో మనం చూస్తాం, ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వెళుతూ యజమాని, ఆ రాజు తలాంతులను ఇచ్చి వెళితే ఒక ఆయన ఏం చేస్తాడు? గొయ్యి తీసి కప్పి పెడతాడు, పూడ్చి పెడతాడు. మిగిలిన ఇద్దరిని దేవుడు ఏమంటారు అంటే, వారిని ఆ ఉపమానం చెప్తూ, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు నీవు నేను మనమందరమును కూడా రేపు దేవుడు రాగా, ప్రభు రాగా ఆయనతో పాటు మేఘంలో ఎగిరి వెళ్ళి ఆయన చేత ఏమనిపించుకోవాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ అనుభవం కొరకు, ఆ స్థితి కొరకు, ఆ యొక్క పని కొరకు మనం అందరము కూడా ఇప్పుడు ప్రయాసపడుతూ ఉన్నాం. లోకంలో ఎవరికి మన నమ్మకత్వంతో పని లేదు. మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అనుదినము ప్రార్థనలోనే కానీ, అనుదినము వాక్యము చదువుటలోనే కానీ, దేవునికి ఇచ్చే విషయంలోనే కానీ, దేవుని అర్పణ విషయంలోనే కానీ, దేనిలోనైనాను నీవు దేవునికి నమ్మకంగా ఉండు. మనుషుల ఎదుట దేవునికి నమ్మకముగా ఉన్నట్లు కనపరచబడకూడదు. ఎలాగునా అంటే, నీవు నిజముగా దేవునికి నమ్మకంగా ఉండు. అబ్రహాం గారు అందరు ఉంటేనే నమ్మకంగా ఉన్నాడా? ఎవరు లేనప్పుడు కూడా ఆయన నమ్మకంగానే ఉన్నాడు. నోవాహు గారు ఆయన ఒక్కడే నమ్మకంగా ఉన్నాడు. తద్వారా కుటుంబం అంతా ఏమైంది?
రక్షింపబడింది. తన నమ్మకత్వాన్ని బట్టి కుటుంబమే రక్షింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినటువంటి వారమైతే భక్తులందరూ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు. ప్రియులారా, దైవజనులు కూడా దేవునికి నమ్మకంగా ఉండి ఆయన అప్పగించినటువంటి పనిని చివరి వరకు మంచి పోరాటముతో పోరాడి ఆయన నేటికి కూడా మన మధ్య ఉండి జరిగిస్తూ ఉన్నటువంటి వారై ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమ చూచినటువంటి వారమైతే ఇక్కడ ఈ పిలుపును గురించి, అలాగునని ఏర్పరచబడుటను గురించి, అలాగునని దేవుని చేత నమ్మకముగా ఉండుటను గురించి మనము చూస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకమైన వానికి ఏంటంట? మెండుగా దీవెనలు వస్తాయి. దీవెనలు మెండుగా కలుగును అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తూ ఉన్నాము. నీవు నేను మనం నమ్మకంగా ఉండాల్సిన దేవునికి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు కలుగుతాయి. అలాగూ నీవేం చేయబడగలవు అంటే ఆశీర్వదింపబడగలవు. కాబట్టి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం చెట్టు చివరిగా చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము చూడండి. 14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మూడు కలిగినటువంటి వారు ఎవరు అంటే గొర్రెపిల్లతో కూడా ఉండినటువంటి వారు. ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల అంటే లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తును అనుసరించుచూ ఉన్నటువంటి మనము, క్రీస్తుతో కూడా ఉండినటువంటి మనము, ఆయన విశ్వాసములో కొనసాగుచూ ఉన్నటువంటి మనమందరము కూడా ఎలాగో ఉండాలి అంటే దేవుని చేత పిలువబడినటువంటి మనము ఏర్పాటులోనికి వచ్చి దేవునికి నమ్మకంగా ఉండాలి. నేటి నుండి నీవు నేను మనమందరము కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అనుదినము సన్నిధిలో ఆయన స్వరాన్ని వినాలి. నీవు ఆయన స్వరాన్ని ఈ భూలోకంలోనే ఆయన పిలుపును గురించి, ఆయన స్వరాన్ని గురించి నీవు గుర్తించాలి. ఆనాడు ప్రియురాలు అంటూ ఉన్నది పరమగీత గ్రంథములో, ఆమె అంటూ ఉన్నది కదా, నా ప్రియుని స్వరము మధురము. నా ప్రియుని స్వరం ఏమిటి అంటే మధురం అంటూ ఉన్నది. ఆమె 10,000 మందిలో నన్ను ఆయన గుర్తించగలదు, ఆయన స్వరాన్ని కూడా గుర్తించగలదు. మరి నీవు నేను మనము ఈ భూలోకంలో ఉండగానే ఆయన స్వరమును వినగలుగుతూ ఉన్నామా? ఆయన స్వరాన్ని కనుగొనుచూ ఉన్నామా? వినలేకపోతే నామకార్థతలోనే ఉన్నావు నీవు నేను మనము, లేదా సన్నిధి జీవితాన్ని మనము కలిగి లేము. ఎవరైనాను సరే సన్నిధి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని పిలుపు నీకు వినబడుతుంది, ఆయన స్వరాన్ని నీవు వినగలవు. నీవు నేను మనము ఇక ఏర్పాటులోనికి రావాలి. అదే స్థితిలో నామకార్థతలో ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు, రక్షణ లేక, బాప్తిస్మము లేక, మారు మనసు లేక అలాగూ విశ్వాస జీవితంలోనే ఉంటే ప్రయోజనము లేదు. ఏర్పాటులోనికి రావాలి. అలాగునని ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ మూడు చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే గొర్రెపిల్లతో కూడా ఉండినటువంటి వారు. ఈ గొర్రెపిల్ల క్రీస్తు యేసు ప్రభు కనుక ఆయనను అనుసరిద్దాం, ఆయనకు నమ్మకంగా ఉందాం, ఏర్పాటులోనికి వద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం. చెప్పబడిన కొద్ది వాక్కులు బిడ్డల అంతరంగంలో ముద్రించి భద్రపరచుమని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.